ముందుగా పరిచయం. శ్రీవాణి అరుంధతి గారు మానవతావాది, ఆమె మానవ హక్కుల న్యాయవాది. తర్వాత జనసేన పార్టీకి ఉపాధ్యక్షురాలుగా అంటే వైస్ చైర్మన్గా ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దగ్గర పనిచేశారు. అంతకుముందు 2014 నుంచి చేశారు. అట్లాగే విజయశాంతి గారు పార్టీ పెట్టినప్పుడు తల్లి తెలంగాణ పార్టీ పెట్టినప్పుడు విజయశాంతి గారు అప్పుడు కూడా అక్కడ కార్యకర్తగా ఉన్నారు. ఆ తర్వాత చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు అక్కడ ఉన్నారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పార్టీ అప్పుడు ఉన్నారు. వారు ఇప్పుడు అక్కడ మాజీ అయినా కూడా ఆమెకు ఒక ప్రత్యేకత ఏం మిగిలిందంటే 3 సూపర్ స్టార్లతో పనిచేసిన ప్రత్యేకత మిగిలింది. అయితే ఆధ్యాత్మిక విభాగంలోకి వారు అడుగుపెట్టి 2 సంవత్సరాల క్రితం వారు మన ఛానల్కి రామాయణాన్ని చెప్పడం జరిగింది. ఎన్నో ఎపిసోడ్స్, 100 ఎపిసోడ్స్ వారు చెప్పడం జరిగింది. అది ఎంతో ప్రాచుర్యం చెంది మన ఛానల్ కూడా ఎంతో పేరు తీసుకొచ్చింది. సో ఆ రకంగా బల్యం విశిష్ట పురస్కారాన్ని కూడా వారు అందుకున్నారు. అవార్డుల కమిటీకి చైర్మన్గా కూడా వారు వ్యవహరించారు. 2 సార్లు విశిష్ట మహిళా అవార్డుని వారు గెలుచుకున్నారు. అట్లాగే పలు సంస్థల సంస్కారాలను అవన్నీ అందుకొని ఒరిజినల్గా న్యాయవాది అయిన ఆమె ప్రవృత్తి రీత్యా ఆమె సామాజిక సేవకురాలు, సంఘ సేవకులు చేస్తూ ఎంతోమంది ఫ్యామిలీ కౌన్సిలింగ్స్ చేస్తూ అటు వృత్తి కోసమేమో ఆమె అంటే బ్రతకడానికి ఏమో లాయర్ పని చేసినా కూడా అందులో కూడా న్యాయంగా జనాల్ని కలిపేటువంటి మంచి పనులు చేస్తూ ఒక న్యాయమైన దిశగా ఆమె జీవనాన్ని గడుపుతున్నారు. అటువంటి ఆధ్యాత్మికవేత్తతో మన ఛానల్ ఇవాళ మహాభారతాన్ని వినడానికి అవకాశం వారు ఇచ్చినందుకు ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శ్రీవాణి అరుంధతి గారి చేత మన ఛానల్కి ఇక భగవద్గీత గురించి విందామా? తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి అంటారు. మరి ఇప్పుడు ఆ సామెతని తిరగరాద్దాం. మనము తింటే గారెలే తినాలి, మనం వింటే శ్రీవాణి అరుంధతి గారి భారతమే వినాలి అనే లెవెల్లో ఆమె చెప్తారు. మనకి చెప్పండి. నమస్తే అందరికీ. అంటే నా ప్రవచనాలను ఎంకరేజ్ చేస్తూ చూసి ఛానల్ ద్వారా కానీ బయట కానీ ఎవరైనా కానీ వాళ్ళందరికీ నా యొక్క ధన్యవాదములు. నేనేం చేసేది లేదు. పలికించేది ఎవరు? రాముడు. పలికేది ఎవరు? శ్రీవాణి. అరుంధతిలో రా అనే అక్షరం ఉంది, శ్రీవాణిలో కూడా రీ అనే అక్షరం ఉంది. కాబట్టి అది పలుకుతుంది, నేను కాదు. చిన్నప్పటి నుంచి భక్తి ఎక్కువ, కానీ రామాయణం చదివి చిన్నప్పుడు విని మా చిన్నాన్న ద్వారా రామాయణము జైమిని అంటే ఎవరంటే వైశంపాయనుడు శిష్యుడు. వైశంపాయనుడు జైనుడు, మళ్ళీ వ్యాస మహర్షి శిష్యులు వీళ్ళంతా. వాళ్ళకి వ్యాస మహర్షి చెప్తూ ఉంటాడు. ఆ చెప్పిన మహాభారతంలో కొంచెం ఘట్టాలను నేను స్వీకరించాను, విన్నాను, అవి నా గుర్తున్నవి చెప్తున్నాను. అంత శ్రీకృష్ణ అర్పణమస్తు. రామ అంటే రామాయణం, శ్రీకృష్ణ అంటే మహాభారతం. ఈ 2 కలిపితే అడుగు. నమస్తే. అయితే నేను ఈరోజు గాంధారి యొక్క గొప్పతనాన్ని చెప్తున్నాను. ఏంటంటే ధృతరాష్ట్ర మహారాజు ఎంతో ఆశ పెట్టుకుంటాడు. ఏమని? నాకు వచ్చే భార్య కండ్లతో వస్తుంది, నేను ఎలాగైనా అంటే నేను అంధుణ్ణి. అయితే అంధుడైనా కూడా అతను చిన్నప్పటి నుంచి చాలా బలశాలి, దృఢమైన బాహువులు కలవాడు. మరి అంధత్వం కళ్ళకు మాత్రమే. ఆయన చేసేటివన్నీ కూడా వీరుడి లక్షణాలు. పాండురాజు ఏమంటాడంటే అప్పట్లో అన్నదమ్ములకి ఒక అంటే విదురుడు, పాండురాజు, ధృతరాష్ట్రుడు ముగ్గురు విద్యాభ్యాసం చేసి వచ్చిన తర్వాత భీష్ముడు ఏమంటారంటే మన ధృతరాష్ట్రుని రాజుని చేయమంటాడు. అనగానే విదురుడు ఏమంటాడంటే అంధత్వంతో అతను రాజుగా పనికిరాడు అంటాడు. కానీ నిజంగా కూడా ధృతరాష్ట్రుడే అవ్వాల్సింది, పెద్దవాడు కాబట్టి. అయితే అంధత్వం వలన పనికిరాడని చెప్పడం వల్ల, విదురుడు చెప్పడం వల్ల పాండురాజుని రాజుగా చేస్తారు. పాండురాజుకి అన్న ముందు కూర్చోవడం సిగ్గు. అన్న ముందు నేను కుర్చీలో కూర్చోవాలా అంత వీరుడు. అంధత్వంతో ఉన్నా కూడా అక్కడ ఏం జరుగుతుందో చెప్తాడు. అంధత్వంతో ఉన్నా కూడా పాండురాజు వచ్చిందా, భీష్ముడు వచ్చిందా, ఎవడొచ్చిండో వినికిడితోటి, ఆ గాలితోటి, ఆ వాసనతోటి, సువాసనలతోటి వాళ్ళు ఎవరు వచ్చిందో చెప్పగలుగుతారు. మరి
ఒక మనం మనం కళ్ళు మూసుకుంటాం, అక్కడి నుంచి ఏదో ఒక విష జంతువు వెళ్తుంది అనుకో, చెప్పలేము అనుకున్న ఆ శక్తి లేదు. ఆయనకు ఆ శక్తి ఉంటుంది. చిన్నప్పటి నుంచి అన్ని విద్యలు ప్రావీణ్యుడు అవుతాడు. అప్పట్లో విద్యలు ఎలా ఉండేవి అంటే ఏ దాన్నైనా కూడా స్వీకరించే విద్యలు చాలా నేర్చుకునేవాళ్ళు. ఇప్పట్లో విద్యలాగా కాదు, అప్పటి విద్యలు చాలా అమోఘమైన విద్యలు. మన ఆయన భారతీయ తీర్థ స్వామి అట్లా వాళ్ళంతా గురువులు ఉన్నారు కదా, అలాంటి విద్యలు. అగస్త్య మహర్షి, పరశురాముడు ఇట్లాంటి వాళ్ళ దగ్గర విద్యలు అన్నమాట. ఆ విద్యలను స్వీకరించిన ఆయన అంత శక్తివంతుడి ముందు నేను ఒక కేవలం కన్ను లేనంత కన్ను ఉన్నంత మాత్రం నేను రాజుగా పనికిరాని అంటాడు పండుగారు అని కూర్చుంటాడు. అయినా కూడా అన్న నాకు నీ ముందు కూర్చోవడం ఇష్టం లేదు, నేను ఎప్పుడు దేశ పర్యటన చేస్తాను, దేశ పర్యటనకి వెళ్ళిపోతుంటాడు. ఇంకా విదురుడు వీళ్ళతో పాటు తమ్ముడే అవుతాడు కాబట్టి ఆయనను మంత్రిగా నియమించేస్తాడు భీష్ముడు. ఎందుకంటే తెలివివంతుడు, చాలా అత్యంత తెలివి గుణము అన్నీ కలిగిన వాడు విదురుడు, అత్యాశ లేనివాడు అన్నమాట. ఆయన కూర్చొని ఇంకా ధృతరాష్ట్ర మహారాజుకి ఎప్పుడు కూడా మంచిని చెడును వివరిస్తుంటాడు. అయితే విదురుడికి ధృతరాష్ట్రం అంటే చాలా ఇష్టం, కానీ రాజుగా ఒప్పుకోడు. కానీ తెలివి పరంగా రాజుగా ఒప్పుకుంటాడు. మనం ఒకటి ఆ కిరీటాన్ని ఎప్పుడు కిరీటం నా మీద బాగుందా, ఈ కిరీటం నా మీద, ఆ కిరీటము కుర్చీ రెండు చూసుకుంటూ ఉంటాడు ఎప్పుడు. ఎవరు? ధృతరాష్ట్రుడు. అలా చేయొద్దు మహారాజా అని చెప్తుంటాడు. నీకు పరిపాలన మీద ఉంటుంది, అందరినీ మంచిగా చూస్తాడు కన్నబిడ్డలా, కానీ ఎప్పుడు చూసినా కుర్చీ మీద ఉండమో ఈ కుర్చీ పోతుందా, ఈ కిరీటం పోతుంది. ఇప్పుడు కూడా అట్లనే పరిస్థితి. మనం కూర్చున్న ఈ స్థలము ఇప్పుడు 5 నిమిషాలు నేను కూర్చున్నా, కొద్దిగా లేచి అటుపోగానే చెప్పలేము కదా, శాశ్వతం కాదు. అయితే పాండురాజు అట్లా అనుకోడు అనమాట. ఈ కుర్చీ శాశ్వతం కాదు, ప్రజలలో శాశ్వతమైన స్థానాన్ని పొందాలి అని భావనతోటి పాండురాజు కుంతీదేవిని చేసుకున్న తర్వాత ఎక్కువ గిరిజనుల మధ్య అడవిలలో అక్కడ ఇక్కడ మృగాలను వేటాడుతూ రాజ్యాలకు వెళ్తూ అందరితో స్నేహ సంబంధాలు కొనసాగిస్తూ ఆ గిరిజనులతో ఇవన్నీ చేస్తూ ఆయన రాజ్య పరిపాలన చేస్తూ ఉంటాడు అన్నమాట. ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు రాజ్యం చేస్తారు. అలా అప్పుడు ఏం జరుగుతుందంటే ధృతరాష్ట్ర మహారాజుకి గాంధారిని సంబంధం చూస్తారు. అసలు ధృతరాష్ట్ర మహారాజు అనుకుంటాడు నాకు వచ్చే భార్య కళ్ళుతో వస్తుంది, అంటే చూపుతో వస్తుంది అని ఉంటుంది. ఆయనకి ఎంత వినికిడి శక్తితో అన్ని చూసినా ఎంతైనా కూడా అంధత్వమే కదా, చెప్తే వినాల్సిందే కదా, చెప్తే పలానా కృష్ణుడు ఇలా ఉంటాడు అట్లా, అంటే దాని గురించి కలర్లే తెలియదు కదా అని అంటాడు అనమాట. అయితే అప్పుడు గాంధారి అలాగే వస్తుంది అని అనుకుంటాడు. కానీ ఏం చేస్తాడు, గాంధారి తప్పు చేసిందని ధృతరాష్ట్రుడు మొదటి రాత్రి రోజే బాగా తిట్టాడు. తిట్టడం అంటే చాలా అగ్రెసివ్ అయిపోతాడు. ఎందుకు అయిపోతాడంటే ఈమె భీష్ముడు వేసి గాంధారిని మా కోడలుగా చేసుకుందాం అనుకుంటున్నాము, మా ధృతరాష్ట్రుడికి భార్యగా అనగానే గాంధార నందనుడు ఉంటాడు కదా శకుడు, కోపం వచ్చేస్తుంది. మా సోదరిని ఒక అందునికి ఇచ్చి చేయాలా అని కోపంతో అనేస్తాడు. అది విన్న గాంధారి, ఎందుకంటే ఆ భీష్ముడు అంటే చాలా గౌరవం అందరికీ, ఒక భీష్ముడు మన ఇంటికి రావడమే ఎక్కువ. ఎందుకంటే ఆయన ప్రతిజ్ఞాబద్ధుడు కదా. భీష్ముడు అంటే ఆయన ఒక సంచలమైన ఒక మొత్తానికి నేను బ్రహ్మచారి ఉండిపోతా, ఈ రాజ్యానికి నేను కట్టుబడి ఉంటా, ఈ రాజ్యసింహాసనం మీద ఎవరుంటే వాళ్ళకి నేను బానిసలాగా ఉంటా అని ప్రతిజ్ఞ చేసిన వాడాయ. అంత త్యాగం చేసిన అతను మన ఇంటికి వచ్చిండు. ఆయన నోటితోటి మొదటిసారిగా ఒక కోరిక కొడుతున్నాడు, ఏమని, అమ్మ నిన్ను మా ఇంటికి కోడలుగా చేసుకుందాం అనడే గొప్ప, దాన్ని తిరస్కరిస్తావా నువ్వు, వచ్చి ఏ మనిషివి నువ్వు అన్నట్టుగా కోపంతో, అంటే అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుంటుంది. అకస్మాత్తుగా నేను ఈ కళ్ళకు గంటలు కట్టేసుకుంటున్నా, అంత ఇన్సల్ట్ చేస్తారా మా మామగారిని, చూడు నాకు కళ్ళే వద్దు, అసలు ఇన్సల్ట్ చేసే కళ్ళే వద్దు, నాకు కళ్ళు లేకుండా ఆయనలాగా నేను ఉండిపోతా అని చెప్పేసి కట్టుకుంటా. తొందరపాటుతో కొన్ని నిర్ణయాలు తీసుకోవద్దు అని అంటారు. అయితే తొందరపాటుతో నిర్ణయాలు తీసుకోవద్దన్నా కూడా మనము తెలియకుండానే తీసేసుకుంటాం. ఎందుకు తీసుకుంటామంటే భగవంతుడు శ్రీకృష్ణుడు
ఎలాగైతే పద్మవ్యూహంలో అభిమన్యుడు వెళ్ళడం మాత్రమే తెలుసుకోవాలి, రావడం తెలుసుకోరాదు అని అనుకున్నాడు కనుక కడుపులో ఉన్నటువంటి అభిమన్యుడు కొడుతుంటే అర్జునుడు పద్మవ్యూహంలోకి ఎలా పోవాలి చెప్తుంటే కొడుతుంటే అది విని మళ్ళీ వచ్చేది కూడా నేర్చుకుంటే వీని చంపడానికి ఇంకో జన్మెత్తాలి. కాబట్టి శ్రీకృష్ణునికి తెలుసు అన్ని, ఆయనకి తెలియకుండా మన కనురెప్ప కూడా కొట్టలేదు. అలా గాంధారి కూడా గంతలు కట్టుకోవడం కానీ, భీష్ముడు ప్రతిజ్ఞ చేయడం కానీ, కర్ణుడు అలా అవ్వడం కానీ ప్రతి ఒక్క దానికి కారణము ముందే ఒక నాటకము రచించబడి పైనుంచి మనకు ఇలా గిఫ్ట్ లాగా వచ్చేస్తుంది కింది భూమండలం మీదకి. అది మనకు కథగా రూపొందుతుంది అనమాట. మనం ఎవరము అని అనుకోవాలి. ఎప్పుడు భగవంతుని మీద అంత అత్యంత ప్రేమ పెట్టుకుంటే మనకు అంటే ఇప్పుడు ఈ కన్నురెప్ప కూడా నువ్వే స్వామి. కన్నురెప్ప పాటలో కొన్ని జరిగిపోతాయి. నిన్న సెక్రటరేట్లో ఇట్లా వచ్చి బయటికి రాగానే బిర్లా మందిర్ కనపడి ఆహా స్వామి బిర్లా మందిర్ కనిపిస్తుంది, నిజంగా నువ్వు దర్శనం ఇచ్చినట్టే అనిపిస్తుంది, అయ్యో ఓం నమో వెంకటేశాయ అనుకుంటూ ఇట్లా ఇట్లా తిరిగి మా పియ్య ఇట్లా రెండు మేడం అని ఇట్లా గుంజిందా లేదా ధన్వని 4-5 రాళ్ళు పడ్డాయి. అంటే కనురెప్ప పాటులో నాకు ప్రమాదాన్ని తప్పించినట్టే కదా ఆ బిర్లా మందిని నేను ఇలా అనుకున్నప్పుడు. అంటే వెంకటేశ్వరుని స్మరించుకున్నందుకు అది నేను సర్వదా కృతజ్ఞతతో గాంధారి గురించి చెప్పుకున్నాను. గాంధారి వివాహం చేసుకున్న తర్వాత మొదటి రాత్రి వస్తుంది. అప్పుడు ధృతరాష్ట్ర మహారాజు అంటాడు, ఎన్నో కోరికలతోటి ఎన్నో ఆశలతోటి నీకు గాజులు పువ్వులు పరిమళాలు ఎన్నో తీసుకొని వచ్చాను, మంచి మంచి కలర్ రంగుల చీరలు తీసుకొచ్చాను, కానీ అవి నేను చూడలేను. ఈ రంగు ఇలా ఉంటుంది అని చెప్పి నాకు ఇచ్చినారు నీ భార్యకి ఇవ్వమని. ఇప్పుడు అవి నువ్వు చూడలేదు, నేను చూడలేదు, నాకు చెప్తే విన్నా కలర్ ఇలా ఉంటుందని. కానీ చూస్తేనే కదా ఈ కలర్ పింక్ బ్లూ రెడ్ గ్రీన్ అని తెలిసేది. ఇది గ్రీన్ ఎలా తెలుస్తుంది? చూస్తే తెలుస్తుంది. లేకపోతే గ్రీన్ అంటే ఏంటి అంటే బండ ఇట్లా నీళ్ళు పడి 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 అక్కడ గ్రీన్ కలర్ అవుతుంది. లేదంటే ఆకులన్నీ గ్రీన్ కలర్ ఉంటాయి. ఆకు ఎలా ఉంటుంది? ఆకు గ్రీన్ కలర్ ఉంటుంది, ఆకుపచ్చ కలర్. అదే ఆకుపచ్చ అంటే ఏంది? ఎలా ఉంటుంది? కళ్ళు మూసుకున్నా నాకేదన్నా ఎలా తెలుస్తుంది? మరి కన్ను తెలిసిన గాంధారికి తెలుస్తుంది కదా. మరి ఆమె అలా చేసుకోవడం వల్ల చాలా కోపం వస్తుంది. ఎవరికి? ధృతరాష్ట్రుడికి. చూడు మంచి కలర్ చీరలు తీసుకొచ్చినా నువ్వు కట్టుకోలేవు, నువ్వు అక్కడి నుంచి నా దగ్గరికి రా, నేను ఎక్కడున్నానో అక్కడికి రా అంటాడు. అంటే ఇలా ఇలా అనుకుంటూ కింద పడేస్తుంది. వచ్చే లోపల అన్నీ కింద పడుతుంది. అదొక మంచి సుందరమైన ప్రదేశంలో వాళ్ళకి ఒక ఏర్పాటు చేస్తారు మొదటి రాత్రి విడిది. మరి అలాంటప్పుడు మల్లెపూలు ఎలా ఉన్నాయి, ఇవి ఎలా ఉన్నాయి, ఈ కలర్ ఎలా ఉంది, నా అందం ఎలా ఉంది, ఇవన్నీ నేను తెలుసుకోవాలనుకుంటే ఎవరి ద్వారా తెలుసుకోవాలి? నా భార్య ద్వారా కదా. మరి నువ్వేం చేసినావు? నువ్వు నన్ను ఇన్సల్ట్ చేయలే కళ్ళకు గంతలు కట్టుకొని అని కోపం వస్తుంది ధృతరాష్ట్రుడికి. కోపం అంటే ఎలా అంటే భార్య మీద ఏమంటాడు? చూడు నన్ను ఇన్సల్ట్ చేసినావు నువ్వు అంటే నాకు కళ్ళు లేవని నువ్వు అనుకుంటావా? కళ్ళు లేకున్నా కూడా నువ్వు అక్కడ ఉన్నావు, నేను నేను దగ్గరకు వచ్చి నేను రక్షిస్తున్నా. నువ్వు ఎక్కడున్నావు? గురి చూసి నీకు మల్లెపూలు వేస్తున్నట్టు ఒళ్ళో పడతావు అన్నాడు ఆమె ఒడిలో. చూసినావా? ఇది నా ఏకాగ్రత. నీ సవ్వడి చేత ఈ రోజు నుంచి నువ్వు భార్యవి, నువ్వు వస్తున్నావు, నీ గజ్జల ధ్వని, నీ ధ్వని, నీ సువాసనలతో నేను నిన్ను కనిపెడతాను. నువ్వు కనిపెట్టి చూద్దాం. నన్ను కనిపెడుతుండొచ్చు అత్యంత ప్రేమతోటి, ఇప్పుడు నేర్చుకుంటావేమో ఆ విద్య. కానీ నేను అన్ని విద్యలలో ఆరితేరిన వాడిని, నువ్వు నన్ను ఇన్సల్ట్ చేసినట్టే కదా. నీకు నువ్వు రక్షణ ఇచ్చుకోవాలి కదా, రేపు నా పుత్రులందరికీ రక్షణ ఇవ్వాలి కదా. నువ్వు అసంకల్పితంగా ఆ గుడ్డ కట్టుకోవడం వల్ల తలకు ఇప్పుడు పుత్రులను వాళ్ళందరినీ ఎలా చూస్తావు? నువ్వు ఇది చేయడం ఎంత ఫ్యూచర్ ఎందుకు ఆలోచించలేదు, ముందు చూపు ఎందుకు లేదు నీకు అని బాగా బాధపడి మొదటి రాత్రిని ధిక్కరించి వెళ్ళిపోతాడు. ధిక్కరించి వెళ్ళిపోతే అప్పుడు ఆమె చాలా బాధపడుతుంది. బాధపడి ప్రయోజనం లేదు కదా. అంటదనమాట చెలికత్తతోటి, నేను నా భర్తను
ఇంత తెలివిపరుడు అనుకోలేదు, లేకుంటే అసలు నేను చేసిన అసంకల్పిత అంటే నా మీద జాలిపడ్డావా నువ్వు? కళ్ళకు గుడ్డ ఎందుకు కట్టుకున్నావు? నేను ఒక మహారాజుని, మహారాజు కుమారుడిని, పెద్ద కుమారుడిని, చిన్నప్పటి నుంచి నేను ఎన్ని నేర్చుకొని ఉంటా అని కోపంతో అన్నయ్య అన్నీ మననం చేసుకొని, సరే అలా ఉండకూడదు, భర్తకు నచ్చినట్టు ఉండాలనేసి ఆయనకు అనుకూలంగా తిరుగుతుంటుంది. ఆ రోజు నుండి చాలా ప్రాతిపత్యం కలగదన్నమాట. ఆమె 100 మంది పుత్రులను కనదు. ఆమె గర్భము విచ్ఛిన్నం అయిపోతుంది. ఆమె మదన పడుతున్న సమయంలో ఆ గర్భం విచ్ఛిన్నం అయిపోతుంది. ఎందుకంటే ఇద్దరు అందులే కదా, కాబట్టి ఆ గర్భం విచ్ఛిన్నం అయిపోతే దానిని అబోర్షన్ అంటారు ఇప్పుడు లాంగ్వేజ్లో. అప్పుడు మళ్ళీ వ్యాస మహర్షి వచ్చి అది మొత్తం ఒక 100 కుండలలో వేసి దానిని మళ్ళీ 100 పుత్రులుగా చేస్తారు. ఈ లోపల కలి పురుషుడు దుర్యోధనుడు, ఆయన అవతారం ముందు అంటే భగవంతుని దేవతలలో కలిపురుషుడు అనేవాడు దుర్యోధనుడు అనమాట. కలి రాకముందే వాళ్ళ ఇంట్లో పుట్టడానికి వస్తుంటాడు, వచ్చి పుట్టేస్తాడు. మరి దుర్యోధనుని ముఖం చూడదు, చిన్నప్పటి నుంచి చూడదు. ఆయనకు విద్యాబుద్ధులు చెప్పించాలన్నా, ఆయన ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలన్నా, కుమారుడు ఏం చేస్తుండో తెలుసుకోవాలన్నా ఇవన్నీ ఉంటాయి కదా. గాంధారి దేవి అంధత్వంతో ఏం చేస్తుంది? అది మొత్తం గురువు చూడాలి, లేకపోతే భీష్ముడు చూడాలి. భీష్ముడి పరిపాలన, భీష్ముడి అనురాగంతో ఈ 100 మంది పుత్రులు, వారితో పాటు దుశ్శల అనే అమ్మాయి ఆడపడుచు, పాండవులకు కౌరవులకు ఏకైక ఆడపడుచు దుశ్శలకు మేనబావ ఎవరంటే జయత్రథుడు. వాడిని సైంధవుడు అలా అంటారు. జయత్రథుడు చాలా వీరుడు, మహావీరుడు, శ్రీకృష్ణుని చేత కొనియాడబడినవాడు. కానీ ఒక్క స్త్రీలోలంతో అంటే వావి వరసలు లేకుండా ప్రవర్తించడం వలన వాడు వావి వరసలు చూడడనమాట. ద్రౌపది అడవిలో నీళ్ళు తీసుకొని వెళ్తుంటుంది కుండలో. అప్పుడు అయ్యో ఒక నగరానికి ఒక మంచి మహారాణివి, అలాంటి నువ్వు ఇలా నీ చేతులతో నీళ్ళు తీసుకొని పోతుంది, నీకు ఈ కర్మ ఎందుకు, నేను నిన్ను చేతపడతారా అంటాడు. ఒరే దుర్మార్గుడా, నువ్వు దుశ్శల భర్తవి, దుశ్శలకు మేనబావవి, నాకు తమ్ముడు వరుస అవుతావు, అలాంటి నువ్వు సోదరత్వం మర్చిపోయి ఇలాంటి మాటలు మాట్లాడొచ్చిన అనే లోపల ఆమెను రథం ఎక్కించుకొని, అప్పట్లో రథాలే, ఈ రోడ్లు డాంబర్ రోడ్లు ఇవన్నీ లేవు, రోడ్ల మీద కల్లాపు చల్లి రోడ్లను తయారు చేసుకునేవాళ్ళు, లేకుంటే కంకర సున్నప్రాయితో రోడ్లు తయారు చేసేవాళ్ళు. అయితే దాని మీద అడవిలో వేసుకొని పోతుంటే అప్పుడు అర్జునుడు వీళ్ళందరూ వచ్చేసి వాడిని బాణాలతో వాడిని తీసుకొచ్చి బంధించి ఈమెను ఏం చేయాలి నాన్న అని అడుగుతారు ద్రౌపది. ఆయన గుండు కొట్టొద్దులేండి అని అంటారు. ఆయన గుండు కొట్టేస్తారు. వద్దు అంటాడు. మరి అట్లా చేయడం తప్పు కదా. అలా చేసింది కాక పైగా పగ పెట్టుకుంటాడు అర్జునుడి మీద, పాండవుల మీద. నువ్వు చేసిందే తప్పు, పైగా పగ పెట్టుకోవడం, వాళ్ళని ఇట్లా చంపాలి. చూసినారా, అన్ని వితండవాదాలు అనమాట. దుర్మార్గులకు వితండవాదములు వస్తాయి, మూర్ఖత్వం ఉంటుంది, నాలెడ్జ్ ఉన్నా కూడా నాలెడ్జ్ కప్పబడి ఉంటుంది అన్నమాట. అందువలన గాంధారి పుత్రులు, పాండవులు ఎవరు, గాంధారి ఎవరు, మరి దుర్యోధనుడు ఎవరు, వీళ్ళందరి గురించి రోజు ఒక ఎపిసోడ్ చెప్పుకుందాం మనము. ఇది ప్రారంభం మాత్రమే, ఇంకా ఉన్నాయి. మహాభారత్, సత్యవతి ఎవరు, భీష్ముడు ఎవరు, శంతనుడు ఎవరు, ఇంకా మిగతా వాళ్ళంతా ఎవరెవరి పాత్రలు ఎలా ఉన్నాయనేది పెద్ద ఘట్టం మహాభారతం అంటే. ఇది ఈరోజు ప్రారంభిస్తున్న, మిగతా భాగం మనం వచ్చే ఎపిసోడ్లో చెప్పుకుందాం. ధన్యవాదాలు. నమస్తే. మీ అరుంధతి శ్రీవాణి.